హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ నీనా. మన ఛానల్లోని వ్లాగింగ్ కంటెంట్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే నేను సుచరిత అలా తిరుపతికి అయితే వచ్చేసాము. సో ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. వీడియో అయితే చాలా బాగుంటది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మేమిద్దరం మార్నింగే బయలుదేరి నాయుడుపేట బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయిపోయాము. సో బస్ లో వెళ్దాము అని చెప్పి మేము ఆల్మోస్ట్ 40 to 50 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. 2 బస్సులు వచ్చాయి. ఆ 2 బస్సులో కూడా చాలా మంది ఉన్నారు అనమాట. ఫుల్ గా ఉన్నాయి, అసలు నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా కాళహస్తికి వెళ్ళి అక్కడ నుండి వెళ్దాం అని చెప్పి కాళహస్తి బస్ అయితే ఎక్కేసాము. సో అక్కడ నుండి తిరుపతి బస్ కంటిన్యూస్ గా ఉంటాయి కదా. ఇంకా మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో ఇంకా తినేసి ఎక్కడికైనా వెళ్దాము అనుకుని ఫస్ట్ అయితే తినడానికి తాహిర్ మండికి వెళ్ళిపోయాము. ఈ మండి అయితే కర్కంబడికి వెళ్లే రూట్ లో ఉంటది. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఒక 12 to 13 మినిట్స్ లో ఇక్కడికి వచ్చేయచ్చు. ఎప్పుడు బయటకు వెళ్ళినా చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్ ఇవే రొటీన్ గా తింటూ ఉంటాం కదా. సో ఈసారి మండికి వెళ్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. మండికి అయితే వచ్చేసాము. తినగలుగుతామా లేదా అని చెప్పి ఒక సింగిల్ చికెన్ చూసి మండి అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాము, చాలా బాగుంది. ఇంకొక ఫ్యాంటా తాగేసి బిల్ పే చేసి అక్కడ నుండి ఆటోలో జూడియో అండ్ మిస్టర్ డిఐవై దగ్గరకు అయితే వచ్చేసాము. తిరుపతిలో 2 జూడియోలు ఉన్నాయి కదా, ఒకటి కర్కంబడి రోడ్ లో, ఇంకొకటి రేణిగుంట దగ్గర ఉంటది. మేమైతే కర్కంబడి దగ్గర ఉన్న జూడియోకి వచ్చేసాము. ఇంకా జూడియో పక్కనే మిస్టర్ డిఐవై కొత్తగా పెట్టారు కదా, సో ఒక లుక్ వేసుకొని వచ్చేద్దాము అని చెప్పి వెళ్ళాం అనమాట. నేనైతే వైరల్ మిర్రర్ ఉంటే తీసుకున్నాము అనుకున్నా, బట్ అక్కడ నుండి ఎలా తీసుకురావాలో తెలియలేదు. ఇంకా అక్కడ వెళ్ళి చూస్తే ఆ వైరల్ మిర్రర్ లేదని చెప్పారు. ఇంకా అక్కడ ఉంటే నేను తీసుకోకుండా వస్తే రిగ్రెట్ ఫీల్ అవుతా. ఒకవేళ తీసుకుంటే అక్కడ నుండి తీసుకురాలేం కదా. ఆ మిర్రర్ లేనిది మనకి మంచిదైంది అనుకొని ఇంకా మిగిలినవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. మిస్టర్ డిఐవై లో చాలా క్యూట్ థింగ్స్ ఉన్నాయి. అసలు మినీసోలో ఎన్ని క్యూట్ థింగ్స్ ఉంటాయో కదా, నాకు ఈ డిఐవైకే వచ్చాక అలానే అనిపించింది. మినీసోలో ఉన్నట్టే అంత క్యూట్ థింగ్స్ ఉన్నాయి అనమాట. బట్ నాకు ఈ మిస్టర్ డిఐవై లో ఏమనిపించింది అంటే ఎక్కువ ప్రైస్ ఉండాల్సినవి తక్కువ ఉన్నాయి, తక్కువ ప్రైస్ ఉండాల్సినవి ఏమో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఉన్నారు. వేరే బ్రాంచెస్ మిస్టర్ డిఐవై లో కొన్ని థింగ్స్ ప్రైస్ చూసాను, అక్కడ ఉన్న ప్రైజెస్ సేమ్ థింగ్స్ ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. స్టేషనరీ, సాఫ్ట్ టాయ్స్ అన్ని చాలా క్యూట్ ఉన్నాయి. అసలు మేమైతే ఈ మిస్టర్ డిఐవై లో చాలా తక్కువ షాపింగ్ చేసాము. ఇక్కడ ఏమేం థింగ్స్ ఉన్నాయి అని చెప్పి మీకు చూపిద్దామని ఒక ఫుల్ వీడియో చేశాను అనమాట. సో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి.
40 మినిట్స్ మిస్టర్ డిఐవై లో షాపింగ్ చేసి కొన్ని థింగ్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ తీసుకున్నవి బిల్ వేయించుకొని జూడియోకి అయితే వచ్చేసాము. అసలు మేము తిరుపతికి వచ్చింది జూడియోకి వెళ్ళడం కోసం అన్నమాట. ఇక్కడికి వచ్చే ముందు రోజు నైట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ మిస్టర్ డిఐవై కూడా తిరుపతిలో ఉంది అని చెప్పి చూపించారనమాట. సో ఎలాగో జూడియో పక్కనే కదా, ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పి మిస్టర్ డిఐవై కి కూడా వెళ్ళిపోయాము. ఇంకా జూడియోలో మా షాపింగ్ స్టార్ట్ చేసాము. జూడియో గురించి మీ అందరికీ తెలిసే ఉంటది, ప్రైజెస్ చాలా రీజనబుల్ గానే ఉంటాయి. ఇక్కడ నుండి మీకు జూడియో కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసేయండి. మీరు ఇంకా వీడియో లైక్ చేయకుండానే చూస్తున్నారు కదా, ఇంత ఓపికగా వీడియో చూస్తున్న మీరు ఒక లైక్ చేస్తే ఏమైపోతుంది? ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. జూడియోలో కొన్ని తీసుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాను అనమాట. అయితే కొంతమంది షాపింగ్ తొందరగా కంప్లీట్ చేస్తారు, కొంతమందికి టైం పడుతుంది కదా. సో నాకైతే కొంచెం టైం పడుతుంది. ఇంకా టైం లేదు, దట్టు సుచరితకి ఎక్కువ ఏసీలో ఉండడం వల్ల కొంచెం టోలరేట్ గా అనిపించింది అని చెప్పింది. సో తొందరగా తీసుకొని బిల్ వేయించుకొని వచ్చేసాము. మళ్ళీ జూడియో దగ్గర నుండి బస్ స్టాండ్ కి ఆటోలో వచ్చేసాము. బస్ స్టాండ్ కి దగ్గరలోనే రిలయన్స్ ఉంటది కదా, మా మమ్మీ కొన్ని గ్రోసరీస్ తీసుకురమ్మన్నారా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి అవి తీసుకున్నాము.
మమ్మీ ఫోన్లో లిస్ట్ చెప్తున్నా సరే చాలా వరకు తీసుకోకుండా మర్చిపోయి వచ్చానన్నమాట. అలా ఉంటది నాతో. ఇంకా బస్ స్టాండ్‌కి వెళ్ళి చాలా సేపు వెయిట్ చేశాక ఒక నెల్లూరు బస్ వచ్చింది. ఇంకా ఎలాగోలా బస్ ఎక్కేసి రిటర్న్ అవ్వడానికైతే స్టార్ట్ అయిపోయాము. వన్ అవర్ 30 మినిట్స్ జర్నీ చేశాక నాయుడుపేటకైతే రీచ్ అయిపోయాము. ఇలా మా డే అయితే ఎండ్ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.